ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి పితృపక్షాలు ఉన్నాయి. 8వ తారీఖు నుంచి ఉన్నట్లున్నాయి కదండి. పితృపక్షాలకి ఏం చేయాలి, అసలు పితృపక్షాలు అంటే ఏంటి ఒక్కసారి? లోక్ సామాన్యంగా అందరూ చేసుకునేవి కాదు, ఆ విధానం అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు. ఓకే, ఎవరైనా చేసుకోగలిగే ఒక వ్యవహారం ఇందులో ఉంది, అది కూడా చెప్దాం. ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచి, అంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి, దాన్నే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. దాని పక్క నుంచి మహాలయ పక్షాలు, మహాలయ పక్షాలు అంటారు. మహాలయ పక్షము, పక్షం అంటే 15 రోజులు. వినాయక చవితి నిమజ్జనోత్సవాలు అవి అయిపోయాక పౌర్ణమి నాడు ఈసారి ఏమో మనకి ఇదొచ్చింది, గ్రహణం వచ్చింది కదా. తెల్లవారిన దగ్గర నుంచి పితృపక్షాలు ప్రారంభం అవుతాయి. మనకి ఉత్తరాయణము దక్షిణాయనము 2 అయనాలలో మనకి సూర్యుడి నడక సాగుతుంది. మన విధానం అంతా ఉత్తరాయణ దక్షిణాయనాలలోనే ఉంటుంది కదా. ఉత్తరాయణం అంతా దేవతల కాలం, దక్షిణాయనము పితృదేవతల కాలంగా చెప్పబడుతుంది. ఉపాసనా బలం, ఉపాసనలు అవసరం. ఈ ఉపాసనలు చేయవలసిన కాలంలోనే ఈ పితృదేవతల పక్షాలు కూడా వచ్చినాయి. ఈ పితృదేవతలు ఎవరు? మన ప్రతివాడికి మన తాత ముత్తాతల్ని పితృదేవతలు అనుకోవాలి మనం. ఈ పితృదేవతలు ఈ మనవాళ్ళు చనిపోయి ముందు తరాల వాళ్లే కాకుండా పితృదేవతలోనే ఒక ప్రత్యేకమైన పైతృక గణం అని ఒక గణం ఉంటుందట. దాని ఆధ్వర్యంలో ఈ చనిపోయిన వాళ్ళ యొక్క ఇది అంతా అక్కడ నడుస్తూ ఉంటుంది. హిందూ ధర్మ విధానం ప్రకారము చనిపోయిన ప్రతి మానవుడు ఇంకొక చోట జన్మిస్తాడు. జనన మరణ చక్రం నడుస్తూ ఉంటుంది. మనం ఈ చనిపోయిన జీవుడు ఇంకో చోట పుట్టేస్తాడు కాబట్టి ఇతనికి పితృలోకాలు లేవని మనం అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళల్లో ఒక అంశ, ఈ చనిపోయిన వాళ్ళ కొంత పాటు పితృలోకాలకి చేరుతుంది. ఈ వంశంలో తర్వాత తరంలో పిల్లలు పుట్టినప్పుడు, మగపిల్లలు పుట్టినప్పుడు, అంటే వీళ్ళకి పితృకార్యాలు చేయగలిగే వాళ్ళు పుట్టినప్పుడు ముందు తరాల వాళ్ళకి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. ఒక పితరులు అలా వేచి ఉంటారు అక్కడ వీళ్ళిచ్చే నీళ్ల కోసం. ఓకే, అందుకని కుమారులు కావాల్సిందేనని ఒక ఒక పిచ్చి ధోరణిగా ఉంటారు ప్రజలు. ఎవరైనా ఇది వరకు ఉండేవాళ్ళం. ఒకవేళ కుమారులు లేని వాళ్ళు భార్యల వల్ల సంతానాన్ని పొందైనా వాళ్ళని క్షేత్రజులుగా గణించవచ్చని కూడా మన విధానంలో ఉంది. క్షేత్రజులుగా పుట్టిన వాళ్ళే పాండవులు. పాండురాజు సంతానం కాదు కదా వాళ్ళు. వాళ్ళ వల్ల పాండురాజుకి విముక్తి లభించింది. ఇలా కూడా కుదరలేదు, దత్తత తీసుకోవచ్చు, అదొక విధానం. అలా కూడా కుదరలేదు, కుమార్తెలే కలిగారు. కుమార్తె యొక్క కుమారుడు దౌహిత్రుడికి కూడా ఈ అధికారం ఉంటుంది. ఇట్లా మనకి ఏంటంటే ఈ పితరులకి నీరివ్వటం అనేది ఒక విధానము, ఆచారంగా మనకి కొన్ని వందల తరాలుగా ఇది నడుస్తూనే ఉంది. ఈ సంవత్సరం అంతా పితృదేవతలకి ఇవ్వవలసిన విధులు ఉన్నాయి మనకి. ఎప్పుడు ప్రతి నెల అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, తర్వాత ఏమో సంక్రమణం నాడు సూర్యుడు సంక్రమణం చెందుతాడు. ప్రతి నెల రాసులు మారుతూ ఉంటాడు కదా. ఆయన సంక్రమణ వేళల్లో కూడా మనము పితృదేవతలకి మన నీళ్లు విడవచ్చు. తర్పణాలు విడిస్తే అవి వాళ్ళకి చెందుతాయి. ప్రతి నెల 3 సార్లు 3 రోజులు ఇవి వచ్చినప్పటికీ ప్రత్యేకంగా ఈ 15 రోజులు ఎందుకు పెట్టారంటే ఇవేమీ చేయలేని వాడు ఈ 15 రోజుల్లో అయినా చేస్తాడేమో, ఆ రకంగా అయినా పితృగణాలకి నీరందుతుంది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే తొలి రోజు మొదలు పెట్టుకుని పాడ్యం నుంచి అమావాస్య దాకా ఈ 15 రోజులు, 14 రోజులు మొదటివి, 1, 2, 3, 4 ఉన్నాయి కదా తిథులు. ఈ 14 తిథుల్లో ఆయా తిథుల్లో మరణించిన వాళ్ళకి ఆ రోజున మహాలయం కూడా పెట్టాలి. అంటే మామూలుగా వాళ్ళు ఎప్పుడో ఏ ఉగాది పండగ తర్వాత లేదా దీపావళి పండగ తర్వాత పోయారు. ఆ తిథి పిల్లలకి తెలుసు, ఆ రోజున తిథి పెట్టుకుంటారు. అయినా కూడా మహాలయ పక్షంలో వాళ్ళ తిథి వచ్చిన రోజున ఏ నవమో అష్టమో పంచమో ఉంటుందిగా, పంచమి నాడు మహాలయం పెట్టాలి. అంటే ప్రతిసారి శ్రాద్ధ విధి 2 సార్లు చేయాలి. శ్రాద్ధ విధులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే నియమంగా నిర్వహిస్తారో వాళ్ళు. ఒకవేళ అలాంటిది లేదు, మనకి వీళ్ళకి శ్రాద్ధ విధులు తెలియవు, ఆ తర్వాత ఏమో తిథే తెలీదు, కొన్ని జాతుల్లో తెలియదు కదా. ఈ తెలియని వాళ్ళు ఏం చెయ్యొచ్చు, సంవత్సరంలో 2 సార్లు ఈ విధులు నిర్వహించేందుకు అవకాశం పెట్టారు. తెలియని వాడు కూడా ఎప్పుడు చేస్తారు, ఒకటేమో మన మకర సంక్రమణానికి పెద్దల రోజులు అని చెప్తారు, ఆ రోజున సంక్రమణం నాడు పెద్దలకి పెట్టుకోవచ్చు ఒకటి. రెండోది ఈ మహాలయ అమావాస్య నాడు కూడా పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు. ఈ 2 రోజు పెత్తరామాస అంటారు, పెత్రామాస అని రాస్తారు.
పితృ అమావాస్య, ఓకే. పితరామాస అంటారు. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని తలుచుకుని వాళ్ళ కోసం వాళ్ళ విధానాన్ని బట్టి తర్పణాలు నువ్వులు పట్టుకుని నువ్వులతోటి నీళ్లు విడిచిపెడతారా, ఎక్కడైనా నదికి వెళ్ళి నదిలో తర్పణం విడిచిపెడతారా, లేకపోతే బ్రాహ్మణులకు ఎవరికైనా మోయని ఇవ్వటము, ఆ తర్వాత పొత్తర్లు ఇవ్వటము, మన స్వయం పాకం ఇవ్వటము, ఇలాంటి ఏ విధానాన్ని మీ ఇళ్లలో అవలంబించే పద్ధతి ఉంటుందో, మీ సమూహంలో ఏం చేస్తారో ఆ పద్ధతి ప్రకారం ఈ రోజున చేసుకోవచ్చు. దీనివల్ల మన ముందు పితరులైనటువంటి మరణించిన తండ్రి గారు కానీ, మరణించిన తండ్రి కానీ, తాత కానీ, ముత్తాతకి కానీ ఇవి ఇవ్వడం వల్ల, వారి పేరుతోటి ఇవ్వడం వల్ల మనకి తర్వాత తరాల్లో సంతానాలు కలుగుతాయి. మన తర్వాత తరాల మీద, మన జనరేషన్స్ మీద పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. ఈ పితృదేవతల తాలూకు శాపాల వల్ల, వాళ్ళకి నీళ్లు ఏమి ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళని తలుచుకోకపోవటం వల్ల తర్వాత జనరేషన్స్లో అనారోగ్యాలు, సంతానం కలక్కపోవటము, సంతానం ఎక్కి రాకపోవటము లాంటి సమస్యలు ఉండొచ్చు. ఇవాళ రేపు పితృదోషాలు అనే వాక్యాలు బాగా వింటున్నాం. పితృదోషాలు ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడు తెలుసుకుంటున్నారు బాగా. పితృదోషం ఉంది అంటే అదేదో ఊరెళ్ళి పూజ చేయాలి, ఇదేదో ఊరెళ్ళి పూజ చేసుకోవాలి, అక్కడంత ఖర్చు పెట్టాలి, గైకెళ్ళి శ్రార్థం చేయాలి, బోల్డని చెప్తారు. అవన్నీ చేయగలిగితే చేసుకోవటం. లేకపోతే మీరు అమావాస్య నాడు కనుక మీ మరణించిన తండ్రులకి, తాతగారు అమావాస్య మరణిస్తే తండ్రి గారు చేయాలి. తండ్రి ఉంటే కుమారులు తాతగారికి నీళ్ళు ఇస్తాం లాంటివి అనకూడదు. తండ్రులు ఉన్న వాళ్ళెవ్వరికీ ఈ పితృదేవతారాధనకి అవకాశం లేదు, అర్హత లేదు. తండ్రికి తలకొరివి పెట్టిన వాళ్ళైతే గనక తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి 3 పేర్లు చెప్పి ఈ నీరు ఇవ్వవచ్చు. దీనికి ఏంటంటే ఎవరిదైనా ఖచ్చితంగా బ్రాహ్మణుల సహాయం కావాలి. వారి సహాయంతో తండ్రి గారి పేరు, తాతగారి పేరు, ముత్తాతగారి పేరు చెప్పి వాడి గోత్రనామాలతోటి వాళ్ళకి పిండ ప్రదానం చేయొచ్చు. ఒకవేళ పిండ ప్రదానం లాంటి పెద్ద పనులు కుదరకపోతే నీళ్లు వదిలిపెట్టచ్చు. అది కూడా కుదరకపోతే ముందు మనం చెప్పుకున్నట్టుగానే పొత్తర్లు ఇవ్వటమో, స్వయం పాకం ఇవ్వటమో చేయొచ్చు. ఒకవేళ ఆడపిల్లలైతే, ఆడపిల్లలే ఉన్నారు, పిల్లలకి చేత అవి చేయించలేరు మీరు, మా నాన్నగారు పోయారండి, మా నాన్నకి మరి లభించవు కదా, కొడుకులు లేరు, మేము ఎట్లా పెట్టాలి అని ఆడపిల్లలు చాలామంది చాలా ఆస్థతోటి ఉంటారు. పాపం తండ్రి చదువు చెప్పిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, లక్షణమైన సంబంధాలు చూసి పురుళ్ళు పోస్తారు, తల్లిదండ్రి గతిస్తారు, లేదా తండ్రే గతిస్తారు, తల్లి ఉంటుంది. వీళ్ళకి ఏం చెయ్యలేదన్న బాధగా ఉంటుంది. ఇవి వింటూ ఉంటే బాధగా ఉంటుంది, అయ్యో మా నాన్నకి ఏమీ లభించట్లేదే అని. ఏం పర్వాలేదమ్మా, మీరు కూడా మీ నాన్నగారి గోత్రనామాలు చెప్పి ఎవరికైనా మీరు స్వయం పాకం ఇచ్చినా కూడా పనికొస్తుంది. మీ కుమారులు పెద్దవాళ్ళు అయ్యాక ఏ కాశీకో గయకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాతగారి పేరుతోటి తర్పణాలు విడిపిస్తే సింపులే, అదేం పెద్ద వ్యవహారం ఏం కాదు, చేయొచ్చు. అట్లా ఎవరైనా ఇది చేయొచ్చు. ఓకే. ఇది ఏంటంటే ఇది పండగ అని కాదు, పితృకార్యం అనేది ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన విషయం. మనకి భారతీయులకి చాలా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. కర్మ సిద్ధాంతాలతో పాటుగా 3 రుణాలు ప్రతివాడు తీర్చుకోవాలి. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ 3 రుణాలు తీర్చుకోవాలి. దేవరుణ, ఋషి రుణాలు తీరుతూ ఉంటాయి. పితృరుణం అంటే బ్రతికి ఉన్న తండ్రిని చూడడం ఎంత ముఖ్యమో, బ్రతికి ఉన్న తండ్రి తాతల్ని చూసుకోవటం, మరణించిన తండ్రి తాతల్ని తలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు లేరు కాబట్టి మేమేం చెయ్యం అని అనుకోవద్దు. మీ నాన్నగారి పేరు మీద ఎవరికైనా ఒక వస్త్రం ఇవ్వండి, నాన్నగారి పేరు మీద ఒక ముద్ద అన్నం పెట్టండి, ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వండి, కూరలు కొనిపెట్టండి, కనీసం కూరగాయలు అవి చేసినా తండ్రి గారికి రుణం తీర్చుకున్నట్టే. ఆ అవకాశాన్ని మనకి ఏడాదికోసారి 15 రోజుల పాటు విస్తారంగా లభిస్తుంది. మీకు తిథులు తెలిసినాయా, తిథి ప్రకారం ఆచరించండి. లేని పక్షంలో మహాలయ అమావాస్య నాడు ఆడపిల్లలైనా ఇప్పించవచ్చు. అల్లుడు ఒప్పుకుని ఆయన చేస్తానంటే మహత్తరం మంచిది, లేదా అది కుదరదు మీరే పొత్తర్లు ఇచ్చుకోండి. మగపిల్లలైతే ఇలా చక్కగా తద్దినలాగానే పెట్టుకోవచ్చు. తిథిలో మీరు ఎలాంటివి పాటిస్తారో ఆ పాటింపే. ఎవరో చేస్తున్నారు వాళ్ళు చేసినట్టుగా మనం చెయ్యాలని అనుకోవద్దు. వాళ్ళది వాళ్ళ విధానం, మనది మన విధానం ప్రకారం ఈ పితృరుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని తీసుకోండి. ఇంతే మన పితృపక్షాలు. ఈ పితృపక్షాలు 15 రోజులు అయ్యాక ఇంకా పండగలు మొదలే. అవును. నమస్తే. నమస్తే జయ.